నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో ఇంట్లోనే రుచిగా చేసుకునే ఆల్మండ్ బిస్కెట్స్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. పిల్లలు బిస్కెట్స్ అంటే చాలా ఇష్టపడుతుంటారు. అలాంటప్పుడు వారికి హెల్దీ వేలో ఇలా మనం ఇంట్లోనే ఒక 15-20 నిమిషాల్లో మంచి టేస్టీగా కుకీస్ చేసి ఇవ్వచ్చు. చూడండి కుకీస్ ఎంత బాగా కుదిరాయో. ఈ స్టెప్ తో మీరు కూడా చేశారంటే మీకు కూడా ఎంతే పర్ఫెక్ట్ గా కుదురుతాయి. వయసుతో సంబంధం లేకుండా అందరికీ నచ్చుతాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ ఆల్మండ్ కుకీస్ ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా మిక్సీ గిన్నెలోకి ఒక అరకప్పు బాదం పప్పు పలుకుల్ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మనం ఆల్మండ్స్ ని గ్రైండ్ చేసేటప్పుడు కంటిన్యూస్ గా కాకుండా మధ్య మధ్యలో కలుపుతో గ్రైండ్ చేశారంటే బాదం పొడి అనేది ఇలా పొడి పొడిగా వస్తుంది. సో ఇలా గ్రైండ్ చేసిన ఈ బాదం పొడిని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కనుంచండి. మళ్ళీ ఇదే మిక్సీ గిన్నెలోకి మరో అరకప్పు చక్కెరను తీసుకోండి. అలాగే ఇందులోనే ఒక 4-5 యాలకులను తీసుకొని చక్కెరను మెత్తగా గ్రైండ్ చేయండి. ఎక్కడ కూడా మనకు రవరవలా అనిపించకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఇప్పుడు ఈ చక్కెర పొడిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇందులోనే మనం ఏ కప్పుతో అయితే చక్కెర ఆల్మండ్స్ని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు నెయ్యిని తీసుకోండి. ఫ్రిడ్జ్లో తీసిన నెయ్యి కాకుండా రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యిని తీసుకోండి. అలాగే ఇక్కడ నేను నెయ్యిని వాడుతున్నాను కదా, మీరు కావాలంటే ఫ్లేవర్ లేని ఆయిల్ అయినా వాడచ్చు, అంటే సన్ఫ్లవర్ ఆయిల్నైనా తీసుకోవచ్చు. సో ఇలా నెయ్యిని తీసుకున్నాక స్పూన్తో కానీ లేదా విస్కర్తో కానీ ఈ రెండు బాగా కలిసేలా చక్కగా కలపండి. ఇలా ఒకే పక్కకు తిప్పుతూ ఇవి రెండు బాగా కలిసిపోయి కొంచెం లైట్గా అయ్యేంత వరకు బాగా కలపండి. కనీసం ఒక 5-6 నిమిషాలు బాగా ఇలా బీట్ చేయండి. ఈ కుకీసే కాదండి, మన ఛానల్లో గోధుమ పిండితో ఇంకా ఎన్నో రకాలుగా కుకీస్ చేశాను. ఆ వీడియోస్ లింక్స్ అన్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. ఒక 7-8 నిమిషాలు కలిపేసరికి మనకు ఇది ఇలా కొంచెం ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకోండి. సమానంగా కాకుండా ఇలా నిండుగా 1 కప్పు తీసుకొని జల్లెడలోకి తీసుకొని జల్లించి తీసుకుందాం. ఇలా గోధుమ పిండిని జల్లెడ పట్టాక ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టిన బాదం పొడిని తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వను, మీరు బొంబాయి రవ్వ ప్లేస్లో శనగపిండినైనా వాడుకోవచ్చు. అలాగే ఇందులోనే సన్నగా తరిగిన బాదం పప్పు పలుకుల్ని 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. వీటితో పాటు ఇందులోకి చిటికెడంతా ఉప్పు తీసుకోండి. ఉప్పు వేసేటప్పుడు చాలా జాగ్రత్త, ఎక్కువ వేసారంటే ఉప్పుగా వస్తుంది, కాబట్టి ఇలా కొంచెమే తీసుకోండి. అలాగే ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వంట సోడాను తీసుకొని వీటన్నిటిని ఇలా ఫింగర్స్తో స్లోగా కలపండి. మనం ఈ పిండిని కలిపేటప్పుడు ఎక్కడా కూడా గట్టిగా ప్రెస్ చేసినట్టుగా కలపద్దు, ఇలా స్లోగా అంతా కలిసేలా కలపండి. అలాగే మీరు ఇలా కలిపేటప్పుడు మీకు పిండి అనేది డ్రైగా అనిపించి సరిగ్గా ముద్దలా రాకపోతే 1-2 టీ స్పూన్ల నెయ్యిని తీసుకొని కలపండి. బట్ ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి ఎక్స్ట్రాగా పిండిని కానీ లేదా నెయ్యిని కానీ వేయాల్సిన అవసరం లేదండి. ఇవన్నీ చక్కగా ఇలా కలిపామంటే ఇలా ముద్దలా వస్తుంది. మనకు ఇది మరీ సాఫ్ట్గా ఉండద్దు, మరీ గట్టిగా ఉండద్దు. మనం ఈ పిండి ముద్దను ఇలా తీసుకొని ఇలా విరిచామంటే ఇది మనకు కుకీస్ చేయడానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. ఇలా వచ్చిందంటే మనకు కుకీస్ కూడా బాగా కుదురుతాయి. ఇప్పుడు ఈ పిండిని బిస్కెట్స్ చేయడానికి ముందుగా చిన్న చిన్న ఉండలుగా డివైడ్ చేసుకుందాం. ఇలా 1 టేబుల్ స్పూన్ అంత తీసుకొని లైట్గా ముద్దలా చేస్తూ పక్కన తీసుకోండి. ఇలా మీరు హెల్దీ వేలో కుకీస్ ఒక్కసారి ట్రై చేశారంటే పిల్లలకి బయటవి పెట్టకుండా ఇంట్లోనే చేసి పెడతారు. అంత ఈజీగా చేసేయచ్చండి ఇవి. ఇలా మనం తీసుకున్న పిండంతా డివైడ్ చేసేసరికి 16 వరకు ఉండలు వచ్చాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒకేసారి బేక్ చేయడానికి ఇక్కడ నేను ఇడ్లీ ప్లేట్స్లో బేక్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఓవెన్లో అయినా బేక్ చేసుకోవచ్చు, లేదా స్టీల్ ప్లేట్లో 2 సార్లు బేక్ చేసినా సరిపోతుంది. ముందుగా ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం నెయ్యిని బాగా అప్లై చేసి ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని చేతిలోనే స్లోగా ఇలా రౌండ్గా చేయండి. ప్రెస్ చేసినట్టుగా కాకుండా స్లోగా చేయండి. ఇప్పుడు దీన్ని ఇలా లైట్గా నొక్కి దీనిపైన ఆల్మండ్స్ ముక్కల్ని తీసుకుంటున్నాను. ఇలా ఒక్కొక్కటి చేస్తూ ప్లేట్లోకి తీసుకోండి. ఇడ్లీ ప్లేట్స్ని సెట్ చేయండి. బిస్కెట్ పైన బిస్కెట్ కాకుండా క్రాస్గా వచ్చేలా ఇలా ప్లేట్స్ని తీసుకోండి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని బేక్ చేయడానికి ఇడ్లీ బౌల్లో కాకుండా కొంచెం పెద్దగా ఉన్న గిన్నెను తీసుకోండి. ఇలా మనం కొంచెం పెద్ద గిన్నెలో బేక్ చేస్తే హీట్ అనేది బాగా తొలగి కుకీస్ అనేవి పర్ఫెక్ట్గా బేక్ అవుతాయి. ఇప్పుడు దీన్ని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు వేడి చేయండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి ఇడ్లీ స్టాండ్ని ఇలా మధ్యలో పెట్టండి. చూడండి మనకు ఇంత గ్యాప్ అనేది ఉందంటే
బిస్కిట్స్‌కి హీట్ అనేది బాగా తగిలి చక్కగా బేక్ అవుతాయి. ఇప్పుడు కవర్ చేసి దీనిపైన నేను చిన్నగా రోల్ పెడుతున్నాను వెయిట్ కోసం. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 25-30 నిమిషాలు బేక్ చేయండి. ఇలా మనం గిన్నెలో బేక్ చేస్తున్నప్పుడు 18-20 నిమిషాల తర్వాత బిస్కిట్స్ బేక్ అయ్యలేదో చూస్తూ బేక్ చేయండి. అదే మీరు అవెన్‌లో బేక్ చేయాలనుకుంటే ప్రీహీట్ చేసిన అవెన్‌లో 180 డిగ్రీ సెల్సియస్ పైన 20-25 మినిట్స్ బేక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక 25 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి, మనకు బిస్కిట్స్ కొంచెం పెద్దగా అయ్యాయి కానీ అంత బాగా బేక్ అవ్వలేదు. కాబట్టి మళ్ళీ కవర్ చేసి ఒక 6-7 నిమిషాలు బేక్ చేశాక చూద్దాం. టోటల్‌గా 32 మినిట్స్ అయ్యిందండి. మళ్ళీ మూత తీసి చూడండి, మనకు బిస్కిట్స్ అనేవి ఇప్పుడు బేక్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని బయటకి తీసి కొంచెం సేపు చల్లారనివ్వండి. కాస్త చల్లారాక ఇప్పుడు ఈ బిస్కిట్స్ని ప్లేట్స్ నుండి తీసుకుందాం. చేతితో కానీ లేదా స్పూన్తో కానీ కొంచెం కదిపారంటే బిస్కిట్ అనేది ఊడొచ్చేస్తుంది. చూడండి, చక్కగా బేక్ అయిపోయింది కదా. ఇలా ఒక్కొక్క బిస్కిట్ని తీసుకుంటూ ప్లేట్లోకి తీసుకోండి. ఇలా చేసిన కుకీస్ని మనం ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకొని 3-4 వారాల పాటు తినేయొచ్చు. సో ఇంట్లోనే హైజీనిక్గా హెల్దీ వేలో బిస్కెట్స్ని ట్రై చేయాలంటే డెఫినెట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ టేస్ట్ మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.